హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులను పూడ్చివేయడంపై ఎమ్మెల్యే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలకతుర్తి వర్ధన్నపేటలో ఈ నెల 27న జరగనున్న సభ కోసం పెద్ద వాగును పూడ్చేసి దారి వేశారు. దీంతో స్థానికంగా పరిశీలించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధికారులపై సీరియస్ అయ్యారు. మొరన్ ట్రిప్పులు తరలిస్తుంటే స్థానిక అధికారులు కళ్ళు మూసుకున్నారా అంటూ మండిపడ్డారు. కలెక్టర్, ఆర్డీఓ, ఏడీ మైన్స్లు ఘటనపై విచారణ జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే నాగరాజు. పెద్ద వాగును పూర్తి చేసింది మేడం. ఈ మురం పర్మిషన్ ఎవరు ఇచ్చింది మేడం? నేను మైన్స్ వాళ్ళు మేము ఇవ్వలేదు అంటున్నారు, తహసీల్దార్ నేను ఇవ్వలేదు అంటున్నారు. ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేసి చెప్పండి మేడం. అరే మీ ఎంక్వైరీస్ అలా మీరు ఎంక్వైరీ చేస్తారు, పుణ్యకాలం అయిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఉంటేనన్నా వాళ్ళు మేము ఏదో వాళ్ళ సభను అడ్డుకుంటున్నామని మా మీద స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. వాగులు తవ్వుతున్నారు, కెనాళ్ళల్లో మట్టి పోసేసిండ్రు. రైతులకు తెలియకుండా సంతకాలు పెట్టుకుంటే వాళ్ళు ఏదో సరే వాళ్ళ పాపం ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నారు వాళ్ళందరూ. రైతులందరూ గెట్లు పోతున్నాయి పార్కింగ్ కోసం అని ఏదో సంతకాలు పెట్టి పైసలు ఇస్తా అంటే పాపం 10 రూపాయలు వస్తే రేపు వ్యవసాయానికి పనికొస్తుందనే ఆలోచనలు ఉంటాడు రైతు. ఇప్పుడు ఈ భయంకరంగా ఈ మొరం ఎక్కడి తెస్తున్నారు, ఎవరు ఇచ్చిన పర్మిషన్ నాకు కావాలి. కలెక్టర్ ఈరోజు రాత్రి రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా పెద్ద వాగును పూర్తి చేసిండ్రు, అన్నాసాగర్కును ఎక్కతుర్తికి మధ్యన ఉన్న వాగును పూర్తి చేసిండ్రు. రైతుల భూములు మాకు అడగకుండానే ఏదో పేపర్ మీద సంతకం తీసుకున్నారు కానీ మొత్తం పూడిపేసిండ్రు అంటే ఈరోజు రావడం జరిగింది. మళ్ళీ ఈ బీఆర్ఎస్ నాయకులు ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు మీటింగ్. అరే ప్రజాపాలన వచ్చినాక ఇందిరా చౌక్ ఓపెన్ చేయించిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం. మీరు ఇందిరా చౌక్లు మూసేసిండ్రు కానీ మేము ఓపెన్ చేసినాం. మీకు హక్కు గొంతు నొక్కే హక్కును ఇవ్వకుండా గొంతెత్తి ప్రశ్నించే విధంగా మాట్లాడే విధంగా ఇచ్చినాం. కానీ ఈరోజు చేస్తున్న ధ్వంసం ఇంతంత కాదు. మొత్తం మా ఏదైతే దేవదుల కెనాల్స్ పూర్తి చేసిండ్రు, చెట్లు ఎక్కడుంటే చెట్లన్నీ కొట్టేసి ఆ వాగులల్లో మొత్తం నింపేసిండ్రు. కెనాళ్ళలో ఏదైతే ఫీడర్ ఛానల్స్ ఉంటాయో అమ్మి మూసేసిండ్రు, మొత్తం మట్టితో నింపేస్తున్నారు. మరి ఈ మొరం పర్మిషన్ నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, మొరం పర్మిషన్ ఈ మొరం ఎక్కడ వస్తుంది, రాయల్టీ కట్టాలి, రాయల్టీ కట్టకుండా ఎట్లా తెస్తున్నారు వీళ్ళు మొరం.